హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. సో నా చిన్ని మినీ వీడియో ఏంటంటే శ్రావణ మాసం అంటే మొదటి శ్రావణ మాసం మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను అని చిన్ని మినీ వీడియో అండి. అంత పూజ అయిపోయిన తర్వాత వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు అమ్మవారిని. సో మా ఇంటి ముందు ముగ్గైతే ఇలా వేసుకున్నానండి. మీకు తెలుసు కదా, ఎర్రమట్టితో అమ్మవారి పాదాలు ఇటువైపు అటువైపు వేసి నిమ్మకాయలు అంటే ప్రమిదలో ఉప్పేసి దానిపైన నిమ్మకాయ పెట్టాను. తర్వాత ఒక గిన్నెలో 2 గిన్నెల్లో వాటర్ వేసి పసుపు కుంకుమ వేసి పూలు వేసేసి కడపానికి ఈ పక్క ఆ పక్క పెట్టాను అనమాట. ఇదిగోండి ఈరోజు నా పూజ అయితే ఇలా జరిగిందనమాట. ఐశ్వర్య దీపం పెట్టుకున్న అమ్మవారికి 5 రకాల పూలు, తామర పువ్వు, చామంతి పూలు, గులాబీ పూలు, మల్లె పూలతో పెట్టిన అమ్మవారికి ప్రసాదం అయితే పాలు, బెల్లము, తాంబూలం పెట్టి టెంకాయ కొట్టానండి. నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకున్నాను. నాకు వీడియో తీయడానికి కాలేదు, ఎందుకంటే డ్యూటీకి రావాలి అనేసి నేను దెబ్బ చేసుకొని వచ్చేసాను. ఇదిగోండి అమ్మవారి పాదాలు. ఇంకా నేను ఆ వీడియో లాంగ్ లెంత్ వీడియో తీసేంత టైం కానీ నాకు లేదు. ఇదిగోండి ఇలా ఇంటి ముందర గడపకు పసుపు పూసి ఎర్రమట్టితో అంతా పూసి అమ్మవారి పాదాలు అయితే వేసుకొని చేశానండి. ఇదిగోండి ఆ ప్రమిదలలో పసుపు, ఉప్పు వేసి కుంకుమ వేసి నిమ్మకాయలతో కూడా పెట్టేశాను. అలాగనే పాలు కూడా అండి, పాలు కడపానికి యువతల అవతల ఇటుపక్క అటుపక్క పాలు కూడా వేయాలంట. శుక్రవారం మంగళవారం అమ్మవారికి ఇష్టమని చెప్పారు. ఒక పంతులు చెప్తే విన్నాను, అందుకే అది పాటించాను అనమాట. ఇదిగోండి ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకొని తామర పూలతో అమ్మవారిని అయితే పూజించుకొని అమ్మవారిని మొక్కుకొని అమ్మవారి దగ్గర డబ్బులు, ఆకు ఒక్క, బెల్లం పెట్టాను. అమ్మవారికి ప్రసాదము పాలు, బెల్లం పెట్టి టెంకాయ అయితే కొట్టుకున్నాను. నాకు ఎంత వీలైతే అంత చేసుకొని వచ్చుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగుండాలి, అందరితో నేను బాగుండాలి అయితే కోరుకున్నాను అంతే, అంతకుమించి ఏం కోరుకోలేదు. ఇంకా స్తోత్రాలు చదవడానికి కూడా టైం లేదు నాకు. అక్కడికే నాకు పిల్లలు హెల్ప్ చేస్తే వాళ్ళ హెల్ప్తో నేను ఇంకా ఇంతవరకన్నా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చాను అనమాట. మా ఇంటి మొదటి శుక్రవారం పూజ అయితే ఇదేనండి. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏమంటే స్తోత్రాలు చదువుకుంటే బాగుండు అనిపించింది, కానీ టైం లేదు కదా. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే వచ్చాను. తర్వాత నేనైతే కుకింగ్ కూడా చేశానండి. అంటే డైలీ చేస్తాను. అసలు ఒక ఈగ ఎలా తిరుగుతారో గిర్ర అలా తిరుగుకుంటూ చేశాను. పప్పు, రైస్, ఆఫ్టర్నూన్ లంచ్కి ఆకుకూర ఫ్రై, చట్నీ, రాగి ముద్ద చేశానండి. సో ఈ చిన్ని మినీ వీడియో మీకోసం.